ఎందుకు ఏడుస్తున్నావు అంటే అరే దత్తానా ఏందన్నా? అరే ఏం చేస్తున్నాను ఇక్కడ? అరే మజాక్ లేదులే అన్న. ఇంత ఇంత రాత్రి కూడా ఏం చేస్తున్నా? నాకే నన్ను ప్రాంక్ చేయమన్నా చేద్దామని. అరే ప్రాంక్ అన్న, ప్రాంక్ మజాక్ లేదులే. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నందు స్పై. సో మా మామయ్య అయితే పడుకున్నాడు. సో చాలా రోజుల నుండి అయితే అందరూ అడుగుతున్నారు కదా మా అమ్మ మీద ఒక ప్రాంక్ చేయండి, ఒక ప్రాంక్ చేయండి అనేసి. సో నేను ఈరోజు అయితే ఒక ప్రాంక్ వీడియో అయితే ప్లాన్ చేశాను. సో అది ఎలా వస్తుందో ఏంటనేది చూద్దాము. తెలియకుండా నేనైతే కెమెరా ఒక ప్లేస్లో పెడతాను, చూడండి. మా మామయ్య అయితే డీప్ స్లీప్లో ఉన్నాడు. లెట్స్ సీ. నేనైతే ఇక్కడ మిషన్ మీద పెడదామనేసి అనుకుంటున్నాను. ఆ ప్లేస్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. కెమెరాని అయితే మిషన్ వెనకాల సెట్ చేశాను కనబడకుండా. సో ఇప్పుడైతే మా మామ ఫోన్ తీసుకొని షూట్ చేద్దాము. బయట అన్న వాళ్ళు కూడా వస్తా అన్నారు, ఒకసారి కాల్ చేద్దాం వాళ్ళకి. ఫోన్ తీసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ఫోన్కి అయితే మైక్ సెట్ చేద్దాం, ఎందుకంటే నా వాయిస్ క్లియర్ రావడానికి కోసం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో కనెక్ట్ అయింది. సో గైస్ నేనైతే ఇప్పుడు మా మామయ్యకి లోపల కెమెరా సెట్ చేసి బయటకి అయితే వచ్చాను. సో నెక్స్ట్ అయితే ఇక గ్యాస్ బైక్ను దత్తన్నకైతే కాల్ చేసి రమ్మని చెప్పాను హెల్ప్ చేయడానికి. మేము ఆల్రెడీ ఈవినింగే ప్లాన్ చేసుకున్నాము. ఏంటంటే మనం ఈ గజ్జల్ని కాళ్ళ కట్టుకొని ఈ హాల్లో అండ్ కిచెన్లో మన బెడ్రూమ్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి. తీసుకుంటాను. బయటికి పంపిద్దాం, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తాడు. సో రౌడీ గారిని అయితే బయటికి పంపించేసాను. ఆయన కయాస్ పైన ఈ కబోర్డ్లో సెట్ చేసినాడు దత్తన్నని. సో లెట్స్ సీ నౌ హౌ ద ప్రాంక్ విల్ బి. లెట్స్ స్టార్ట్. ఇక మొదలెడదామా? గొంతులో కిచ్ ఫిక్స్ బిళ్ళ తీసుకోండి, కిచ్ పోగొట్టండి. సో గైస్ అసలు ఎంత అరిచినా కూడా ఇవ్వడం లేదు. సో ఇప్పుడు చూడండి నా పర్ఫార్మెన్స్. ఎక్కడో కొడుతుంది సీనా.
వర్షం వస్తుందా? వర్షం వస్తుంది, ఏం చేస్తున్నావు? హలో, ఏంటి అసలు? చెప్పు. సౌండ్ ఎక్కడ నుంచి వస్తున్నాయి? గజ్జ కల్లు మన్నదు గుండె జల్లు మన్నదు ఎవరు? ఎవరు? నేను చూసాండి. ఎవరు? ఎవరు? ఏయ్, ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ బాబాయ్ ఏయ్, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? అరే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అంటే అరే, భయమవుతుంది నాకు, భయమవుతుంది నాకు. ఏమైంది? అరే ఏమైందంటే అరే ఇదేంట్రా ఇదే? అరే అదే ఏమో ఈ ప్రాంక్ ఏమో కానీ నేను చేతులు చంపడుతుంది గాయస్. అమ్మ వాళ్ళ సౌండ్ ఏమో కానీ వీడుంటు కదా, వీడు చేసే సౌండ్కి నాకైతే అవుతుంది. వాడి ఆడ దెంపుకోడు వచ్చి పిక్కలు వీక్తాడు అని. ఇదంతా ప్రాంక్. నందు ఏమైంది? ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఓయ్ నిన్నే, ఏమైంది? ఎందుకు అట్లా అరుస్తున్నావు? అరుస్తున్నావు ఎందుకు? ఆ? నేను ఎప్పుడు ఇరవచ్చిన? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు ఆ సౌండ్ వస్తున్నాయి? బయటకు వెళ్ళి గజ్జల సౌండ్ వస్తుంది, అంత డోర్లు కొట్టుకున్న సౌండ్ వస్తుంది. డోర్లు కొట్టుడు ఎవరు కొడుతుడు? నేను నిమ్మలంగా వండుకున్నా కదా, నా దగ్గరకు వచ్చి నన్ను లేపుతావు ఎందుకు నువ్వు భయపడి? అగో మళ్ళీ ఏదో సౌండ్ వస్తుంది. ఏడొచ్చింది సౌండ్? ఏంది అది? ఏం చేస్తున్నావు అసలు కింద రాత్రి? ఏంది అసలు ఈ మ్యాటర్ ఏంది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? నేను మంచిగా వండుకున్నా, నువ్వే వచ్చి చుట్టాలు తీరవచ్చినావు. అంత పిచ్చిగా లేచిందా? టైం అవుతుంది అని చూడొస్తారే. నా ఫోన్ ఏది? నీ ఫోన్ నాకేం తెలుసు? నువ్వేడ పెట్టుకున్నావా? నా ఫోన్ ఏది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫోన్ నాకు ఏం తెలుసబ్బా? ఇంత రాత్రి పూట నన్ను లేపి నువ్వు భయపడుకుంటా నన్నంటే నువ్వు అరుస్తున్నావు. నేనేం అరవట్లేదు, నేను నార్మల్ గానే పడుకున్నా. ఎవరిని చూసినావో ఎవరిని అనుకుంటున్నావు నువ్వు? నా ఫోన్ అంటే వీడియో తీసి చూపిస్తుండే నువ్వు అరిసేది. నా ఫోన్ నేను అనిపిస్తుంది. ఎప్పుడు అరిచినా? నేను అరిచినా అంటావు? ఇప్పుడే కలిసిన దయ్యం పట్టినట్టు అరుస్తున్నావు ఒకటే. నేను ఊరుకో, నేను మంచిగా అని అంటున్నావు. కొడతా కదా. అరే అరుస్తున్నావు అట్లనే అంటేనేమో. నేను ఎప్పుడు అరిచినా? నా క్లిప్ ఏది?
నాకేం తెలుసు నీ క్లిప్ ఎట్లా ఉన్నట్లు అరుస్తున్నావు? నువ్వే అంతే. నాకు భయం అవుతుంది అసలు. టైం ఎంత చూడు. ఎంత అవుతుంది? నువ్వు నన్ను లేపి నన్ను అంటావు. నిద్ర పోయినావు అసలుకి? నేను ఎప్పుడో నిద్రపోయి నీకట్ట ముందే. నిద్ర మొత్తం పోయింది. లైట్ ఎందుకు వేసినావు? లైట్ ఆపు. ఏ నేను లైట్ ఆన్ అనుకుంటా. ఆ? లైట్ ఆన్ నాకు అనుకుంటా. నిద్ర పట్టదు ఆన్ ఉంటే. కళ్ళు మూసుకోను. ఏమో ఆఫ్ చేసినప్పు. నేను ఆఫ్ చేయ. అరే ఆఫ్ చేయట్లే అనుకో. ఇట్లా అనుకుంటా. సాలే యాక్టింగ్ చేస్తా. యాక్టింగ్ చేస్తాను కదా. యాక్టింగ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు వచ్చినావు మరి? నేనెప్పుడు వచ్చినా? ఏ అప్పుడు చూసిన అమ్మ బాగులా ఉంది ఏంట్రా ఇది? ఇప్పుడే అరిసినావు. చంద్రబాబు లైట్ ఆఫ్ చేసి రాదా, లైట్ ఆఫ్ చేసి రాదా అది మళ్ళా నేను ఎప్పుడు అరిసినా అంటావు? ఆ సౌండ్ లేంది, ఆ సెటప్ ఏంది, ఆ గజ్జలేంది, ఏంది అసలు? ఏంది మ్యాటర్ ఏంది అసలుకి? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు నాకు అర్థం కావట్లే. ప్రాంక్ ఏమైనా చేస్తున్నావా? పక్కా చెప్పు. ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో, ప్రాంక్ అని తెలిసింది అనుకో, చెప్తున్నా నెక్స్ట్ నీకు ఘోరంగా ఉంటుంది చెప్తున్నా, ముందే చెప్తున్నా. కెమెరా ఎక్కడ పెట్టిన చెప్పు, మంచిగా అడుగుతున్నా చెప్పు. నేను దొరకబట్టినా అనుకో మామూలు ఉండదు చెప్తున్నా. దొరకబట్టినా అనుకో చూడు ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్ చెప్తున్నా. నేను చూస్తా మొత్తం. ఏమైంది రావడి? ఎందుకంటే అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? అరే దత్తానా, ఏందన్నా? అరే ఏం చేస్తున్నా ఇక్కడ? అరే మజాక్ లేదులే అన్న. ఇంత రాత్రి ఇప్పుడు ఏం చేస్తున్నా? నాకే తెలియదు, నన్ను ప్రాంక్ చేయమన్నా చేద్దామని. అరే ప్రాంక్ అయినా అన్న, ప్రాంక్ మజాక్ లేదులే కెమెరా పెట్టిర్రు. దొరికిందయ్యా కెమెరా. ఏ మిషన్ లో పెట్టిందండి. ఓకే. ఇంకేం కెమెరాలు పెట్టిండ్రు? ఇంకేడ పెట్టిర్రు కెమెరాలు? సార్ రండి సార్. బాబా ఏం ప్లాన్ చేశారు గాయస్ వీలైతే? తెలియకుండా ఘోరంగా ప్లాన్ చేశారు అసలుకి. టైం ఎంత అవుతుంది? ఇలా ప్లాన్ వేసి ప్రాంక్ చేసిర్రు. అచ్చా ఓకే. ఇది ఎవరి ప్లాన్ అండి? ఈయనంటే అదే మ్యాటర్. అచ్చా ఓకే. సరే మంచిది. నిన్ననే చెప్పిన దొరికిపోతాడని. అయితే ఏమైందంటే నిజంగానే అరుస్తాడు. నాకు ఇట్లా మంచం కిందనైతే అన్నం దొరకబట్టేసిన. ఒక నిమిషం అన్న, ఇప్పుడు మా ప్రాంక్ ఎలా అనిపించింది? ప్రాంక్ ఒక్కసారి చెప్పవా? ఆస్వాదించుడు కాదు. ఓకే నాకు అర్థమైపోయింది. ప్రాంక్ దొరికిపోయింది, ప్రాంక్ ఫెయిల్ అయిపోయింది. నేనేం భయవాలే. భయం అవుతుంది నాకు. నేనేం భయవాలే. నేను ఉత్తుగా నాకు భయం కాయగానే బయటకు వచ్చి ఈ సౌండ్ లేదు. సరే నన్ను ఇంత ఘోరంగా ప్రాంక్ చేస్తారా కదా గాయస్? చూడండి నెక్స్ట్ వేరే లెవెల్ చేస్తాను అందుకే తెలియదు. ఓకే ఇంకా ఎక్కువ డౌట్ వచ్చిందంటే రౌడీ గా లేచినాడు, వాడు లేచిండు, వాడు సైలెంట్ వస్తున్నాడు అంటే వీనికి కూడా
మీరు లోపల నంత అడవగానే బహు బాగుంటుంది ఆయన నిజంగానే నువ్వు దయ్యాలని అనుకుంటున్నా ఏమనుకుంటా రాడి గారు కూడా మాతో పాటే లేచి అన్న పక్కకే ఉండు. ఉన్నాడు. నాకు ఇట్లా అనుకుంటున్నా అచ్చా అచ్చా సరే సరే ఓకే సో గైస్ ప్రాంక్ ఎలా ఉంది అందరు అడిగినట్టుగానే నేనైతే ఒక చిన్న ప్రాంక్ చేసిన ఏదో అలా ఎలా వచ్చిందో ఏదో Guys, guys, చాలా భయపడేది. Guys, guys. ఒప్పుకుంది కదా నందే చేసిన ప్లానింగ్ మొత్తం నందుదే నేనే ప్లాన్ చేసిన నేనే వీళ్ళందరినీ పిలిపించిన నేనే సెటప్ చేసిన సరే సరే సో ఓకే ఈ ప్రాంక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకేం వీడియో చేయాలో కూడా నాకు కామెంట్ లో చెప్పండి. సరే సరే గైస్ నెక్స్ట్ నందు మీద ప్రాంక్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తారో కామెంట్ లో చెప్పండి. కామెంట్ లైక్ కొడితే లైక్లు మొత్తం బటన్ మళ్ళీపోవాలి, కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్ మొత్తం మళ్ళీపోవాలి. చేయండి guys చూద్దాం. ఎక్స్ట్రీమ్ చేసి పడదాం. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ ఉండి ఇక వేరే level. చెప్పండి కదా వేరే మామూలు ఉంటది, వేరే ఉంటది, వేరే అంటే వేరే ఉంటది. కామెంట్ చేయండి ఎంత మంది వెయిట్ చేసిన కామెంట్ చేయండి. ఐ హోప్ ఒక 500 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం గైస్ ఎంత మంది వస్తారు. ఓకే గైస్ సైనింగ్ ఆఫ్, బై బై టాటా.